హాయ్ హలో సత్ శ్రీ అకాల్ సలాం వెల్కమ్ టు బ్లాగర్ విజయ్ WordPress 2020 కోర్స్కి స్వాగతం. సో మనం లెసన్ 4లో ఉన్నాము. ఈ లెసన్ 4లో WordPress డాష్బోర్డ్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ గురించి డిస్కస్ చేసుకుందాం. అసలు WordPress సంబంధించిన డాష్బోర్డ్ ఓవర్వ్యూ చూడడానికి మన కంప్యూటర్ స్క్రీన్లోకి వెళ్దాము. ఇక్కడ మీకు వచ్చేసి ఏంటంటే మీ యొక్క డొమైన్ నేమ్ ఎంటర్ చేసి తెలుగు mp3lyrics.in/ సో ఇది మన బ్లాగ్ అనమాట. మనం లాస్ట్ టైం ఇన్స్టాలేషన్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా వస్తే మనకి ఈ విధంగా ఇన్స్టాలేషన్ కరెక్ట్గా అయితే మనకి ఈ విధంగా డిస్ప్లే అనేది అవుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే WordPress డాష్బోర్డ్లోకి లాగిన్ అవ్వాలి. సో దీనికోసం మనం ఏం చేస్తాం అంటే ఒక కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని, లేదా ఇందులోనే మీరు చేసుకోవచ్చు. సో కొత్త ట్యాబ్ ఓపెన్ చేసుకొని mp3lyrics.in/wp-admin అనే అడ్రస్ని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ అడ్రస్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంటర్ మీద క్లిక్ చేస్తే మీకు వర్డ్ప్రెస్కి సంబంధించినటువంటి లాగిన్ పేజ్లోకి వెళ్తుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. సో అందుకని నాకు డైరెక్ట్గా లాగిన్ అయింది. సో నేను లాగౌట్ చేసి చూస్తున్నట్లయితే సో wp/admin అనమాట. సో మనకి ఈ విధంగా లాగిన్ స్క్రీన్ వస్తుంది. సో ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ నేమ్ కానీ లేదా మీరు ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్ ఉందో దాని ద్వారా మీరు లాగిన్ అవ్వచ్చు. సో ఇక్కడ నేను ఏంటంటే సో యూజర్ నేమ్తో లాగిన్ అవుతున్నాను. సో నేను దీనికి ఇచ్చినటువంటి యూజర్ నేమ్ వచ్చేసి తెలుగు mp3. సో గాయస్ ఈ తెలుగు mp3 సో ఈ యూజర్ నేమ్స్ అనేవి మీకు వర్క్ చేయవు. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఈ విధంగా మీకు డాష్బోర్డ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మీకు సో వెల్కమ్ స్క్రీన్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపించేది వచ్చేసి ఏంటి అంటే వెల్కమ్ స్క్రీన్ అనమాట. సో సైడ్ బార్లో మీకు వచ్చేసి మెనూ ఉంటుంది. అదేవిధంగా ఈ ఫస్ట్ కనిపించేది ఏంటంటే వెల్కమ్ టు వర్డ్ప్రెస్ అనేది వెల్కమ్ స్క్రీన్ అనమాట. సో ఇందులో ఏంటి అంటే మనం ఇంతవరకు ఎటువంటి బ్లాగ్స్ కానీ లేదా ఆర్టికల్స్ కానీ రాయలేదు కాబట్టి మనకి ఇది కనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ బ్లాగ్ రాయండి, అదేవిధంగా మీ యొక్క థీమ్ని చేంజ్ చేసుకోండి, లేదంటే పేజెస్ని క్రియేట్ చేయండి అని, అదేవిధంగా సైట్ యొక్క హెల్త్ స్టేటస్ని మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఈ సైట్ హెల్త్ స్టేటస్ అనేది మన ఎటువంటి కంటెంట్ లేదు కాబట్టి దీనికి మనకు పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. డ్రాఫ్ట్ ఉంది కదా. సో ఈ క్విక్ డ్రాఫ్ట్లో ఏంటంటే మనకి ఏమైనా థాట్స్ వస్తే వెంటనే వాటిలో పెట్టి ఎంటర్ చేసి మనం క్విక్ నోట్స్ క్రియేట్ చేసుకోవడానికి ఈ క్విక్ డ్రాఫ్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. సో తర్వాత వచ్చేసి మీకు లెఫ్ట్ సైడ్లో ఎట్ ఏ గ్లాన్స్ అని ఉంది. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మీ యొక్క వర్డ్ప్రెస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, వర్డ్ప్రెస్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, సో ఎన్ని పేజెస్ ఉన్నాయి, సో ఎన్ని కామెంట్స్ ఉన్నాయి అనేటువంటి వాటన్నింటిని కూడా ఏంటంటే సో సింపుల్గా మీకు ఎట్ ఏ గ్లాన్స్లో మీకు కనిపిస్తుంది. సో దాని కింద వచ్చేసి ఏంటంటే యాక్టివిటీ ఉంది. సో రీసెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ మీకు ఈ యాక్టివిటీలో ఉంటాయన్నమాట. సో ఇందులో మీరు కామెంట్ చేసినవి కానీ లేకపోతే పెండింగ్లో ఉన్నవి, స్పామ్, ట్రాష్, సో టోటల్ కౌంట్ అనేది మీకు కింద కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా మనకి కామెంట్స్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక్కడే తెలిసిపోతాయి. తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే రైట్ సైడ్ వర్డ్ప్రెస్ ఈవెంట్స్ అండ్ న్యూస్ అని ఉన్నాయి. సో ఈ వర్డ్ప్రెస్ ఈవెంట్స్ అండ్ న్యూస్లో వచ్చేసి ఏంటంటే వర్డ్ప్రెస్ వాళ్ళు అప్డేట్ చేసేటువంటి బ్లాగ్స్ కానీ లేకపోతే వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో దాన్ని వాళ్ళు ఇక్కడ షేర్ చేస్తారు. సో ఇవి ఆటోమేటిక్ అప్డేట్స్ ఏంటంటే ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తూ జరుగుతుంది అనమాట. సో మీకు కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, లేదంటే యాక్టివ్లో ఉంచుకోవచ్చు. సో దీనివల్ల వచ్చినటువంటి ఇబ్బంది కానీ అడ్డం కానీ ఏం లేవు కాబట్టి మీరు దీన్ని లైట్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఏంటంటే వర్డ్ప్రెస్ డాష్బోర్డ్ అనేది ఉంటుంది అనమాట. డాష్బోర్డ్ హోమ్ పేజ్. సో ఇక పైన వచ్చేసి ఏంటంటే పైన మెనూ బార్ ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సో మై బ్లాగ్, సో వర్డ్ప్రెస్ సంబంధించినటువంటి లోగో, తర్వాత మీ బ్లాగ్కి సంబంధించినటువంటి విజిట్ సైట్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు దాని మీద క్లిక్ చేస్తే మీకు మీ యొక్క బ్లాగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు న్యూ అని కనిపిస్తుంది కదా. సో ఈ న్యూలో ఏంటంటే పోస్ట్, మీడియా, సో కొత్త పేజెస్ కానీ లేకపోతే యూజర్స్ని యాడ్ చేయడం, సో ఇవన్నీ కూడా ఏంటంటే డైరెక్ట్గా ఆ పర్టికులర్ సెక్షన్కి వెళ్ళకుండా ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా యాడ్ పేజెస్లోకి వెళ్ళొచ్చు అనమాట. సో మీ బ్లాగ్ అనేది ఇలా కనిపిస్తుంది. సో తర్వాత అప్డేట్స్ అని ఉంది కదా. సో దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే సో మీ బ్లాగ్లో ఉండేటువంటి థీమ్స్ కానీ ప్లగిన్స్ కానీ వాటికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు ఇక్కడ ఈ పర్టికులర్ అప్డేట్స్కి సంబంధించిన పేజ్లో డిస్ప్లే అవుతుంది అనమాట. సో మనం ఫ్రెష్గా వర్డ్ప్రెస్ సంబంధించినటువంటి ఇన్స్టాలేషన్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి అప్డేట్స్ అనేవి ఉండవు. సో ఒకవేళ మీకు ఏమైనా అప్డేట్స్ ఉంటే ఇక్కడ మీకు థీమ్స్గా ప్లగిన్స్గా సపరేట్గా మీకు చూపించడం జరుగుతుంది. ఒకవేళ మీకు కనుక అప్డేట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే మీకు అప్డేట్స్ పక్కనే ఒక చిన్న నెంబర్ ఉంటుంది. సో దాంట్లో చూపిస్తుంది మేడం. తర్వాత వచ్చేసి పోస్టులు అనమాట. సో ఈ పోస్టుల మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే సో మీ బ్లాగ్లో ఉన్నటువంటి అన్ని పోస్టుల గురించి సో ఆల్ పోస్ట్ అనేవి డిఫాల్ట్గా ఉండే పేజ్ అనమాట. సో దాన్ని చూపిస్తుంది.
సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే హలో వరల్డ్ అనేటువంటి ఒక పేజీ ఉంది కాబట్టి, ఒక పోస్టే ఉంది కాబట్టి మీకు దాన్ని మాత్రమే చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీకు దానికి యూజ్ చేసిన ట్యాగ్స్ కావచ్చు, లేకపోతే ఆథర్ ఎవరు, అదేవిధంగా కేటగిరీస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఒకవేళ మీరు ఏమైనా బల్క్ యాక్షన్స్ ఏమైనా చూడాలి అంటే సో ఎడిట్ కానీ, లేకపోతే మూవ్ టు ట్రాష్ కానీ, అదేవిధంగా డేట్స్ వైజ్గా మనం కనుక సార్ట్అవుట్ చేసుకోవాలంటే, ఫిల్టర్ చేసుకోవాలంటే ఆ సెక్షన్ కానీ, అదేవిధంగా పక్కన కేటగిరీస్ ఉంది. సో ఈ కేటగిరీస్ని కూడా మనం పోస్టులని కేటగిరీస్ వైజ్గా కూడా మనం డివైడ్ చేస్తూ ఉంటాం. అలా డివైడ్ చేసిన పోస్టులని ఈజీగా సార్ట్అవుట్ చేయడానికి ఈ పైన ఉన్నటువంటి ఫిల్టర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి యాడ్ న్యూ అని ఉంది కదా, సో దీనిపైన కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీరు ఒక కొత్త బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేయడానికి కావాల్సినటువంటి సెక్షన్ అనేది మీకు అందులో ఉంటుందన్నమాట. సో ఒకప్పుడు దీంట్లో ఏంటంటే క్లాసిక్ ఎడిటర్ అనేది ఉండేది. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఏంటి అంటే గుటర్మర్క్ ఎడిటర్ని ఇవ్వడం జరిగింది. సో నేను దీన్ని మీకు బ్లాగ్ పోస్ట్ని క్రియేట్ చేసేటప్పుడు వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బ్యాక్కి వెళ్తున్నాను నేను మళ్ళీ. సో తర్వాత వచ్చేసి కేటగిరీస్ అనమాట. సో ఒక బ్లాగ్లో పోస్టులు ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా కేటగిరీస్ కూడా అంత ఇంపార్టెంట్. మనం రాసినటువంటి బ్లాగ్స్ అన్నింటినీ కూడా దాదాపుగా ఏదో ఒక కేటగిరీకి మనం డిఫైన్ చేస్తే సో సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్లో మన బ్లాగ్స్ అనేవి లేదా మన బ్లాగ్ కేటగిరీస్ కానీ కేటగిరీస్ వైజ్గా కూడా లిస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనం కేటగిరీస్ని క్రియేట్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా ట్యాగ్స్ కూడా. సో మనకి బ్లాగర్లో ఏ విధంగా అయితే మనం లేబుల్స్ని యూజ్ చేస్తామో అదేవిధంగా ఇక్కడ మనం ట్యాగ్స్ని యూజ్ చేస్తాము. సో మీకు కనుక యూట్యూబ్ వీడియోస్ గురించి ఐడియా ఉంటే సో యూట్యూబ్లో ఏ విధంగా అయితే మీరు ట్యాగ్స్ని యూజ్ చేస్తారో అదేవిధంగా ట్యాగ్స్ అనేవి కూడా మీకు ఇందులో యూజ్ అవుతాయి అన్నమాట. సో కాబట్టి ఏంటంటే ట్యాగ్స్ని మనం ఇక్కడ క్రియేట్ చేస్తాము. సో జనరల్గా ఏంటంటే మనం ట్యాగ్స్ని బ్లాగ్ పోస్టులు రాసేటప్పుడే మనం క్రియేట్ చేస్తాము. సో ఇక్కడ వాటి గురించి డీటెయిల్గా మనం పెద్దగా ఏం చేయము. తర్వాత వచ్చేసి మీడియా. సో ఈ మీడియా దగ్గర కనుక మనం చూసినట్లయితే మనం అప్లోడ్ చేసేటువంటి ఇమేజెస్ కావచ్చు, లేకపోతే వీడియోస్ కావచ్చు, ఫైల్స్ కావచ్చు, పీడిఎఫ్ డాక్యుమెంట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఏంటంటే మనకి మీడియా సెక్షన్లోనే మనకి డిస్ప్లే అవ్వడం జరుగుతుంది. సో వీటి గురించి మనం ఏమైనా కంటెంట్ అప్డేట్ చేసిన తర్వాత మనం ఒకసారి చూద్దాము. సో యాడ్ న్యూ కావాలంటే కొత్తది ఏమైనా క్రియేట్ చేయాలంటే మనం అప్లోడ్ చేయాలని యూస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి పేజెస్. సో ఈ పేజెస్ కూడా ఏంటంటే సేమ్ పోస్టులు ఎలాగైతే ఉంటాయి సో అదేవిధంగా మనకి ఇక్కడ పేజెస్ సంబంధించినటువంటి సెక్షన్ కూడా ఉంటుంది. సో పోస్టులు ఏంటి అంటే మనం కొత్త పోస్ట్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా పాత పోస్టులు అనేవి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. బట్ పేజెస్ అలా కాదు. సో పేజెస్ ఏంటి అంటే స్టాటిక్ అనమాట. సో ఇవి ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉంటాయి. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ఒక పేజ్ని ఆల్రెడీ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో దీన్ని చూద్దాము. సో మీరు కనుక ఓపెన్ చేస్తే మీకు పేజ్ అనేది వ్యూ ఇలా కనిపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి కామెంట్స్. సో మీ బ్లాగ్లో వచ్చేటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సో మీరు ఇక్కడ నుంచి అలౌ చేయడము లేదా డిలీట్ చేయడము లేదంటే హోల్డ్లో పెట్టడం ఇలాంటివన్నీ కూడా మీరు ఈ సెక్షన్ నుంచి చేయొచ్చు అనమాట. సో మనకి ఒక్కోసారి ఏంటంటే స్పామ్ కామెంట్స్ కూడా వస్తుంటాయి. సో వాటిని ఏంటంటే మనం ట్రాష్లోకి కానీ లేదంటే స్పామ్లో చేయొచ్చు. సో మనకి ఏంటంటే దానికి సంబంధించిన సెక్షన్ ఏంటంటే సెట్టింగ్స్లో ఉంది. దాన్ని మనం తర్వాత చూద్దాము. తర్వాత వచ్చేసి అపీరియన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఈ అపీరియన్స్లో మనకి అపీరియన్స్ మీద క్లిక్ చేయగానే మనకు డిఫాల్ట్గా థీమ్స్ పేజ్లోకి వెళ్తుంది అనమాట. సో ఈ థీమ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనం ఒక థీమ్ ఉంది కదా. సో ఈ థీమ్ వచ్చేసి ఏంటంటే 2020కి సంబంధించిన థీమ్ అనమాట. సో ఈ థీమ్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థీమ్స్ వచ్చేసి వాటి గురించి మనం ఒక కంప్లీట్ లెసన్ ఉంది. సో దాంట్లో వాటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో తర్వాత వచ్చేసి కస్టమైజ్ సెక్షన్. సో ఈ కస్టమైజ్ సెక్షన్ యూజ్ చేసుకుని మనకు ఆ థీమ్ని మనం చేంజెస్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి విడ్జెట్స్. సో ఈ విడ్జెట్స్ ఏంటి అంటే మీకు కనుక చూసినట్లయితే నా బ్లాగ్ కనుక ఓపెన్ చేసినట్లయితే మీకు సైడ్ బార్లో కొన్ని విడ్జెట్స్ అనేవి కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఉన్నటువంటి సర్చ్ బార్ కానీ అదేవిధంగా కింద ఉన్నటువంటి బుక్ ఈజ్ నా అవైలబుల్ ఆన్ అమెల్. సో ఇది ఒక అఫిలియేట్ లింక్ అనమాట అమెజాన్ సంబంధించి. అదేవిధంగా కింద ఒక సబ్స్క్రిప్షన్ ఫామ్ ఉంది. సో ఈ బుక్ డౌన్లోడ్ చేసుకోవడానికి. అదేవిధంగా కింద రీసెంట్ పోస్ట్ అని ఉన్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే విడ్జెట్స్ అనమాట. అదేవిధంగా కింద ఉన్నటువంటి ఇండి బ్లాగర్ ఆథరైజ్డ్ లోగో కానీ సో ఇలాంటివన్నీ. సో ఇలాంటి వాటన్నింటినీ కూడా ఏంటి అంటే విడ్జెట్స్ అని అంటారు. సో మనకి ఏంటంటే బ్లాగర్లు అయితే గ్యాడ్జెట్స్ అంటారు. సో అటువంటి విడ్జెట్స్ అన్నీ కూడా ఏంటంటే మనం ఇక్కడ యాడ్ చేస్తాం. తర్వాత వచ్చేసి మెనూస్. సో ఈ విధంగా మనం మన బ్లాగ్లో ఉండేటువంటి మెనూస్ని క్రియేట్ చేయడం కోసం మనకి ఈ మెనూ సెక్షన్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత బ్యాక్గ్రౌండ్, తర్వాత థీమ్ ఎడిటర్. ఈ రెండింటి గురించి మనం పెద్దగా యూజ్ చేయము ఇందులో. సో కాబట్టి ఏంటంటే మనం కోడింగ్ నాలెడ్జ్ లేకపోతే వీటిని టచ్ చేయకుండా ఉండడమే ఉత్తమం అనమాట. సో తర్వాత వచ్చేసి ప్లగిన్స్ అనమాట. సో ప్లగిన్స్ థీమ్స్ ఏ విధంగా అయితే మనం యూస్ చేస్తామో యూటిలైజ్ చేస్తామో అదేవిధంగా ప్లగిన్స్ని కూడా యూస్ చేస్తుంటాము. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మన ప్లగిన్స్ మీద క్లిక్ చేయగానే మనకి ఇన్స్టాల్ ప్లగిన్స్లో ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినటువంటి ప్లగిన్స్ పేజ్లోకి వెళ్తుంది. సో ఒకవేళ యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కొత్త ప్లగిన్స్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్లగిన్స్ అంటే ఏంటంటే నేను ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఫామ్ని యాడ్ చేశాను. సో దీన్ని నేను ఫంక్షనాలిటీగా మార్చాలి అంటే
సో మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడిని నేను తీసుకొని నేను మీకు ఈ బుక్ ఇవ్వాలి అంటే ఆటోమేటిక్ ప్రాసెస్ చేయాలి. సో అలా చేయాలి అంటే మనం ప్లగిన్ యూస్ చేయాలి. సో ఇలాంటి వాటిని ఏంటంటే మనం ప్లగిన్స్ అంటాము. సో సాఫ్ట్వేర్ సంబంధించిన యాడ్-ఆన్స్ అనుకోవచ్చు. సో తర్వాత ప్లగిన్స్ ఎడిటర్, తర్వాత వచ్చేసి యూజర్స్. సో మీరు ఏంటి అంటే మీ బ్లాగ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్ కేటగిరీస్ కనుక ఉన్నట్లయితే సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆథర్స్ మీ దాంట్లో ఎన్రోల్ అయ్యి ఉండి సో వాళ్ళకి మీ యొక్క కంటెంట్ని పబ్లిష్ చేయడానికి కొన్ని రోల్స్ సెండ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోనే మీకు న్యూ చేయాలన్నా లేదంటే మీకు ప్రొఫైల్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఇందులో ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూసినట్లయితే మీకు సబ్స్క్రైబర్, కాంట్రిబ్యూటర్, ఆథర్, ఎడిటర్, అడ్మినిస్ట్రేటర్ అని సో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి. సో వాళ్ళ యొక్క వర్క్ని బట్టి మీరు రోల్స్ని అసైన్ చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ కంట్రోల్ ఇవ్వకుండా వాళ్ళకి మీ బ్లాగ్ గురించినటువంటి కంప్లీట్ కంట్రోల్ ఇవ్వకుండా సో మీరు ఈ విధంగా ఏంటంటే చేయొచ్చు. సో తర్వాత టూల్స్. సో ఈ టూల్స్ ఏంటంటే మనం ఎక్కువగా ప్లగిన్స్ ఏమి ఇన్స్టాల్ చేయలేదు కాబట్టి మనకి పెద్దగా టూల్స్ ఏం లేవు. సో ఇందులో వచ్చేసి ఏంటంటే మీ యొక్క బ్లాగ్ కంటెంట్ని ఇంపోర్ట్ చేసుకోవాలన్నా లేదా మీ యొక్క బ్లాగ్ కంటెంట్ని ఎక్స్పోర్ట్ చేయాలి అన్నా సో ఇంకా కొన్ని టూల్స్ ఉన్నాయి. సో వాటిని యూస్ చేయడానికి ఏంటంటే ఈ టూల్ సెక్షన్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో కొన్ని ప్లగిన్స్ని మనం యాడ్ చేసినప్పుడు వాటికి సంబంధించిన టూల్స్ కూడా మనకి ఈ టూల్ సెక్షన్లోనే కంట్రోల్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో తర్వాత చాలా ఇంపార్టెంట్ అనేది సెట్టింగ్స్. సో మేబీ నెక్స్ట్ లెక్చర్లో మనం సెట్టింగ్స్ గురించి డిస్కస్ చేసుకోవచ్చు. సో ఈ సెట్టింగ్స్లో ఉన్నటువంటి ఏంటి అంటే సో జనరల్ సెట్టింగ్స్, అదేవిధంగా రైటింగ్ సెట్టింగ్స్, రీడింగ్ సెట్టింగ్స్, డిస్కషన్, మీడియా, పర్మాలింగ్స్, ప్రైవసీ అని చెప్పి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెక్షన్స్ అనేవి మనకు ఉండడం జరిగింది. సో కింద ఉన్నది వచ్చేసి ఏంటంటే కొలాప్స్ మెనూ. సో దీని మీద క్లిక్ చేసి ఏంటంటే మనకి మెనూ బార్ అనేది సో హైడ్ అవ్వడం, ఎక్స్పాండ్ అవ్వడం జరుగుతుంది. సో ఇవి వచ్చేసి ఏంటంటే వర్డ్ప్రెస్ సంబంధించిన డాష్బోర్డ్ అనమాట. సో మళ్ళీ మనం నెక్స్ట్ లెక్చర్లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.